హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు చాలా అంటే చాలా రుచికరమైన ప్యూర్ వెజిటేరియన్ ముక్కల పులుసు చేసి చూపిస్తానండి. కొన్ని కూరగాయలతో ఇది చక్కగా ఉడకబెట్టుకుని తింటే మంచి ఆరోగ్యప్రదం అన్నమాట. మన ఫామ్ హౌస్లోనే టమాటాలు ఉన్నాయండి. టమాటాలు కూడా కోసేసుకుని దీన్ని ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తా. ఓకే, టమాటాలు ఇక్కడ ఉన్నాయండి. కాయలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. పండుకాయలు ఉన్నాయండి కింద. బాగా పండుకాయల వరకే కోసుకుందాము. గుత్తి గుత్తి అద్గది. భలే ఉన్నాయి కదా అసలు పండ్లు ఎర్రగా. మనకు 4 కావాలండి. ఇప్పుడు 2 కోసాం కదా, ఇంకా 2 కాయలు ఎక్కడ ఉన్నాయి ఎత్తుదామండి. ఇంకా ఉన్నాయి చెట్లు కాయలు. వంకాయలు కూడా కోద్దామండి. వంకాయలు కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ. ఇంకా 2 టమాటాలు 4 వంకాయలు కోసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఇక్కడ కూడా గుర్తుంది చూసారా, కాయ బాగా పండింది. ఓకే, దొరికేసింది 4వది. కరివేపాకు కూడా దింపుకుందామండి. చూసారండి, వంకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక్క 2 కాయలు తీసుకుందామండి. మిగతా కూరగాయలు కూడా అన్నీ కడిగేసుకుందామండి. కూరగాయలన్నీ కడిగి పెట్టుకున్నాం కదండి. మన ముక్కల పులుసుకి ఏమేం కావాలో చూపిస్తాను చూడండి. 4 వంకాయలు, 4 టమాటాలు, 4 కరివేపాకు రెమ్మలు, ఈ మాత్రం సొరకాయ ముక్క, ఈ మాత్రం గుమ్మడికాయ ముక్క, అంటే కాశీ గుమ్మడికాయ అండి ఇది. కొంచెం కొత్తిమీర అండి, 6 బెండకాయలు, 3 చిరుగడ దుంపలు, 5 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 15 కోసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు. ఇక పోతే ఈ మాత్రం బెల్లం ముక్క, మోసంబీ సైజ్ అంత చింతపండు కూడా ఇప్పుడే నానబెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఓకే ఓకే ఉల్లిపాయలు ఈ సైజులో పెద్ద సైజులో కోసుకోవాలండి. కూరగాయలు మొత్తం అన్నీ పెద్ద సైజులోనే కోసుకుంటాము. పచ్చిమిరపకాయలు చీలికలు చేయకుండా ఇలా ఊరినే అట్లా ఘాటు పెడితే చాలండి. చిరుగడ దుంప ఇదిగోండి ఇలా కోసుకోవాలి. బెండకాయలు కూడా ఇలా పొడవుగానే కోసుకోవాలండి, పెద్ద ముక్కలు కానీ. ఈ సొరకాయ ముక్కలకు పైన అంటే మందం తొక్క ఉంటుంది కదండి, ఆ తొక్క తొందరగా ఉడకటానికి ఏదన్నా పోర్క్ కానీ వేరే ఏదైనా దబ్బడం లెక్క చూసుకుని ఇలా బొక్కలు పెట్టుకుంటే తొందరగా ఉడుకుద్ది. ఈ చింతపండు పులుసు ఉప్పు కారాలన్నీ లోపలికి వెళ్ళి తినేటప్పుడు ముక్క బాగా టేస్ట్ ఉంటుంది. అలాగే గుమ్మడికాయ ముక్కలు కూడా అలాగే కోసుకొని అలా బొక్కలు పెట్టుకోవాలి. టమాటాలు కూడా ఇలాగే పెద్ద ముక్కలు కోసుకోవాలండి. వంకాయ ముక్కలు అన్నీ కోసుకున్న తర్వాత నీళ్ళల్లో వేసుకుని ఉప్పు పసుపు వేసుకుంటే ముక్కలు కండ్రెక్కకుండా నల్లబడకుండా ఉంటాయి అన్నమాట. చూసారా, ముక్కల పులుసుకి ముక్కలన్నీ రెడీ. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. కుండ పెట్టుకొని 4 చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కగానే ముందుగా 1 చెంచా మెంతులు, 1 చెంచా ఆవాలు, చెంచా మినప్పప్పు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఇంగువ, అలాగే 4 ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు. ఒక్కసారి అలా కలుపుకొని గుమ్మడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, చిరగడ దుంపల ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని ఒక్క 2-3 నిమిషాలు అలా వదిలేయాలండి. రెండు 3 నిమిషాలు అయిన తర్వాత 1 చెంచా పసుపు, అలాగే 1 చెంచా ఉప్పు కూడా వేసుకుని చింతపండు నానబెట్టుకున్నాం కదండి, పై చాట నీళ్ళు ఇప్పుడు పోసుకోవాలి. ఓకే, ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి.
ఇప్పుడు చింతపండులో మళ్ళీ నీళ్లు పోసుకుని ఒక్కసారి అలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాలు అయిందండి, మూతేద్దాం. ఇప్పుడు బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. రెండోసారి కూడా పై తేట చింతపండు పులుసు కూడా పోసుకుందాం. ఇదంతా ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని సన్న మంట మీద 7-8 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. ఈ మిగిలిన చింతపండులో మళ్ళీ నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుందామండి. ఆకులు పోకలు ఇవ్వద్దు, నా నోరు ఎర్రగా చేయొద్దు. ఆకులు పోకలు ఇవ్వద్దు, నా నోరు ఎర్రగా చేయొద్దు. ఆశలు నాలో రేపొద్దు, నా వయసుకు అల్లరి నేర్పొద్దు. పాపా పాపా పాపా. ఆకులు పోకలు ఇవ్వద్దు, నా నోరు ఎర్రగా చేయొద్దు. ఆశలు నాలో రేపొద్దు, నా వయసుకు అల్లరి నేర్పొద్దు. మామా మామా, ఊరుకున్న నన్ను నీవు ఊరిల్చావు, నేనోపలేనంతగా ఉడికించావు. ఊరుకున్న నన్ను నీవు ఊరిల్చావు, నేనోపలేనంతగా ఉడికించావు. ఊరిల్చానా నిన్నుడికిల్చానా, ఊరిల్చానా నిన్నుడికిల్చానా. ఒత్తొత్తి నిందలేస్తే ఒప్పుకోను. మామా మామా మామా. 7-8 నిమిషాలు అయిందండి, మూత చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఈ మాత్రం బెల్లం ముక్క వేసుకుందాం అండి. అలాగే 4 చెంచాలు సాంబార్ పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇంకో 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుందాం అండి. ఇప్పుడు ఇక లాస్ట్ అండి, మిగిలిన చింతపండు పులుసు అంతా మెత్తగా పిసుక్కొని ఆ పులుసు అంతా పోసేసుకుందాం. సాంబార్ పొడి రెసిపీ కావాలనుకునే వాళ్ళు, ఇంతకుముందు మనం సాంబార్ పొడి వీడియో చేసామండి, తీసుకోవాలనుకునే వాళ్ళు వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఇప్పుడు మీ చిక్కదనానికి సరిపడా నీళ్లు పోసుకొని ఉప్పు కూడా ఇప్పుడే సరిచూసుకోవాలండి. చూసారా, నాకు ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోతుందండి. మీరు మాత్రం చిక్కగా కావాలనుకునే వాళ్ళు చిక్కగా చేసుకోవచ్చు, అలాగే కొంచెం పలచగా కావాలనుకునే వాళ్ళు కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. దానికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. సన్న మంట మీద ఇంకొక 7-8 నిమిషాలు ఉడకనిస్తే మన రుచిగల ముక్కల పులుసు రెడీ అయిపోద్దండి. 8 నిమిషాలు అయిందండి, మూత తీసి చూద్దాం. ముక్కల పులుసు వాసన మామూలుగా ఉండదండి, ముక్కు దద్దరిల్లుతుంది. ఇప్పుడు ముక్కలు ఉడికినీయలో చూద్దామండి. మనం ముందుగా చూడవలసింది గుమ్మడికాయ, సొరకాయ, చిరగడదుంప, ములక్కాయ. ఈ 4 కనుక ఉడికితే మిగతా ముక్కలన్నీ ఆటోమేటిక్గా ఉడికినట్టే. అదండి, అన్నీ ఉడికాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని దింపేసుకుందాం. ముక్కల పులుసు రెడీ అయిందండి. దీన్ని దింపేసుకొని ఇప్పుడు సబ్బియ్యం, వడియాలు, ఊరమిరపకాయలు కాల్చుకొని ఒక పట్టుబడితే ఉంటుందండి. అబ్బా, ముక్కలో పులుసు, అన్నం మొత్తం కలిసిపోయాలి, ఇలా కలుపుకోవాలి. కాలుతుందండి. కమ్మగా ఉందండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది.
ఇలా ముక్కల పులుసు వేసుకొని తింటాం ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి. దీని టేస్టే వేరు అసలు. రాజభోగం అండి. అబ్బా టేస్ట్ మాత్రం అల్టిమేట్. ఇలా చేసుకుని తిన్నవాళ్ళు బాబాయ్ ఇంత కమ్మనైన ముక్కల పులుసు పెట్టి చూపించావు థ్యాంక్స్ అని చెప్తారు మీరే కామెంట్లో. అంత బాగుందన్నమాట అది. కెమెరా ఉంది కదండి, చాలా నీట్గా డీసెంట్గా తింటున్నాను. లేకపోతే దీన్ని నోట్లో పంపించి చెరుకు రసం మిషన్లో చెరుకు ఎలా పిప్పవద్దో దీన్ని అలా పిప్పి నవ్వులి చేసి పక్కన పడేస్తాను. కెమెరా ఉంది బాగోదు కదా, చూసేవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు అనమాట. అందుకేనమాట ఇలా తింటాను. ఓకే, ఓన్లీ ములక్కాయ ముక్క ఒకటేనండి, మిగతా అన్ని కలిపి కొట్టేయటమే. ఇంకా అప్పడం కరకరలాడిద్దామండి. సాంబార్ కానీ ఇలా పులుసు కూరలు కానీ ఇంకా వీటితో పాటు అప్పడం మామూలుగా ఉండదండి. ఆ టేస్ట్ నాకంటే కూడా మీకే బాగా తెలుసు. నా చిన్నప్పుడు గొట్టాల్లో అన్నం పెట్టుకుని తినేవాళ్ళు ఉండి, పప్పు అన్నం కానీ సాంబార్ అన్నం కానీ పెట్టుకుని అలా కొరుక్కుని తినేవాళ్ళు ఉండి. తినేటప్పుడు భలే టేస్ట్గా ఉంటుందండి. ఆ గొట్టాన్ని కొన్ని ఏరియాల్లో సొంగలని కూడా అంటారు. ఇప్పుడు అది గుర్తొచ్చిందండి ఇలా తింటుంటే. అబ్బో ఆహా, ఊరమిరపకాయ కొరుక్కుని ఈ పులుసానం తింటుంటే టేస్ట్ మామూలుగా లేదండి, అద్భుత, చాలా బాగుంది. టమాటా ముక్కలండి మన ఫామ్ హౌస్లో పడినాయి కదా, వీటిని ఇప్పుడు తిని చూద్దాము. ఆహా, అబ్బో పుల్లగా చాలా టేస్ట్ ఉన్నాయండి. ఏదైనా మనం సొంతంగా పండించుకొని ఆ కూరగాయలతో చేసుకుని తింటే ఆ ఆనందం వేరు, ఆ తృప్తే వేరండి, ఆ టేస్ట్ కూడా వేరండి. మేము నీళ్లు తప్ప ఫర్టిలైజర్స్ అనేవి పల్వరైజింగ్ ఏమి చేయమండి. ఎప్పుడైనా మాత్రం కొంచెం ప్యాడ్ నీళ్ళు కలిపి మొదట్లో పోస్తాను అనమాట, బాగా పెరుగుతాయి, కాపు బాగా వస్తుంది. లాస్ట్లో ఇలా తుడుచుకుని తింటే నాకు అలవాటు అండి. ఎందుకంటే అంత టేస్ట్ అంతా ఒక ఎత్తు, ఇలా తుడుచుకొని తిన్నదంటే టేస్ట్ ఒక ఎత్తు, చాలా బాగుంటుంది అన్నమాట. తృప్తిగా తినానండి. మీరు కూడా ఇలా అన్ని ముక్కలతో తప్పకుండా ట్రై చేయండి. పుల్లగా మంచి టేస్టీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం జమారే హైలైట్ అనమాట, అంతా బాగుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకే, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.